దేవునికి నీతిమంతుడు కనపడ్డాడండి. ఎక్కడా? తరమంతటిలో. ఎంతగా భక్తిగా ఉంటే ఆ మాట దేవుడు అనేవాడండి. ఈ తరమకే నేను చూశాను, ఈ తరములోని నేను నిన్ను గమనించాను. ఆహా, యెహోవా నీతిమంతుల చర్యలు గమనించగలిగిన వాడు, గుర్తించగలిగిన వాడు. ఆ నీతిమంతుల లిస్టులో నీ పేరు ఎందుకు ఉండకూడదు? నీతిమంతులకు కలిగే లిస్టు రాయబడిందిగా, నిర్దోషులకు కలిగే లిస్టు రాయబడిందిగా, యథార్థవంతులకు కలిగే లిస్టు రాయబడిందిగా. ఆ వివరాలు రాయబడుతున్నాయి. సిగ్గుపడరు వాళ్ళు, కరువు కాలంలో పోషించబడతారు. వాళ్ళు అవమానం పాలు కారు. వాళ్ళ జీవిత అనుభవాల్లో స్వాస్థ్యం తరతరాలుగా ఉంటుంది, తరగానే ఆస్తిగా ఉంటుంది. కృప వెంబడి కృప కుమ్మరించబడుతుంది. దేవుని కనుదృష్టి వారి మీదే ఉంటుంది. వర్షం పడుతుందయా అన్నాడు. వర్షమా? అది ఎట్లా ఉంటుంది? అసలు అప్పటి వరకు వర్షం పడలా. వర్షం మంచు పడాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ వర్షం పడకపోతే వర్షం పడుతుంది అన్నాడు. భలే వాడుగులే. వర్షం అంటే ఏమిటది? ఎట్లా ఉంటుంది? వస్తువా? గట్టిగా ఉంటుందా? సాగుతుందా? తెల్లగా ఉంటుందా అని అడగల. నమ్మాడంతే. నువ్వు ఒక వాడను తయారు చేయను. వాడ అది ఎట్లా ఉంటుంది? నేను చెబుతాను, చెప్పినట్టే చెయ్యి. పలానా చెట్టు ఉంటుంది, సరుకు తీసుకురా, వాడను తయారు చేయి, ఈ కొలతల్లో చేసి దానికి ఒక తలుపు, ఒక కిటికీ పెట్టు అని చెప్పాడు. ఏం మాట్లాడలే, అలాగే చేస్తున్నాడు. కూలోళ్ళందరూ వచ్చి పని చేస్తున్నారు. వాడ చూస్తే ఒక రోజుగా చాలా సంవత్సరాలు తయారైంది. ఎంతకీ ఎందుకయ్యా అని అడిగారు. వర్షం వస్తుందట, తనకు తెలియదుగా. అది చెప్పాడు, నేను నమ్మాను. ఇది తేరద్దట అన్నాడు. కానీ అప్పటికి తెలియదుగా. ఆ తర్వాత ఆ తరములో ఉన్న ఆ నోవాహు గొప్పతనము, దేవుని ఆలోచన ఉన్నదన్నట్టు చేశాడండి. తన సొంత ఆలోచనలు ఏమీ పెట్టలే. ఇప్పుడు అంటాడు, దేవా నీవు ఆలోచన చెబుతున్నావు, ఇంత ఎత్తు ఉండాలని, ఇన్ని మూరలు ఉండాలని, ఇంత కిటికీ ఉండాలని, ఇంత గుమ్మం ఉండాలని నువ్వు చెబుతున్నావు. నీవు చెప్పిందే నేను చేస్తాను. దేవుని చిత్తం ఏదో చిత్తం ఉన్నట్టే చేయాలి. మోషేతో దేవుడు అన్నాడు, నేను నమూనా చూపిస్తా, దాని ప్రకారం చేయి. కొన్ని నీ నమూనా, కొన్ని నా నమూనా చేర్చకూడదు. ఈ రోజున ప్రభు వచ్చి, ఈ తరములో నీవే నీతిమంతుడవు, ఈ తరములో నీవే నీతిమంతుడవు అని నోవాహుతో చెప్పిన దేవుడు నిన్ను గురించి చెప్పగలగాలిగా. బోధిస్తాను నన్ను గురించి చెప్పాలిగా. ఈ సందేశం వింటున్న వారందరి గురించి చెప్పగలగాలిగా. అలా చెప్పాలి అనుకుంటే మొదట నమ్మిక కలిగిన వ్యక్తివై ఉండాలి. ఆ తర్వాత నువ్వు ఎవరు అయ్యాలో తెలుసు. నీవు దేవుని చిత్తానికి పూర్తిగా అప్పగించుకోవాలంతే. దానికి ఇక మార్పు లేదు.